టైం ఎంత అయింది? టైం ఎంత అయింది? ఓయ్, 10 అవుతా. ఇంకో గంట పడుకుందాం. మనం అడిగేది ఎవరో పడుకుందాం. తోమరిపోతా. సండే అయితే మాత్రం బట్టలు ఉదకవా, అంట్లు తోమవా, నిద్ర లేవా, బ్రష్ చేయవా, సోమరిపోతూ ఏం కోలా. మళ్ళీ వచ్చావా? నన్ను ప్రశాంతంగా ఉండేయు. నన్ను తినేస్తున్నావు పట్టుకొని. కొంచెంసేపు పడుకోవటానికి పడుకోవడానికి కూడా లేకుండా చేస్తున్నావు. వచ్చావా? నీకు ఒక నమస్కారం రా బాబు. వచ్చావా? ఒరే, నీ మంచి కోసమే చెప్తున్నాను. బయట చూడు, సూర్యుడు నన్నెత్తి మీదకి వచ్చాడు. నువ్వు ఇంకా బ్రషే చేయలేదు. పేదవా, పనికి మాదేదవా. సూర్యుడికా పని ఏముంది? ఆయన పని ఆయన చేసిపోతాడు. నాకు చాలా పని ఉంది, నిద్రపోవాలి. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? లేదా, నీ వయసు ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. నువ్వేమో ఇక్కడ గొడక తీస్తున్నావు. వెళ్ళు లేచి జిమ్కా? నేనా? నాకు నిద్రపోవడానికి టైం లేదంటే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి ఏమీ చేయలేను. నేను పడుకుంటాను హ్యాపీగా. జిమ్కి అది నేను వెళ్ళలేను. జిమ్కి వెళ్ళి ఓకే ఉంటే అదిగో ఆ ఏసీ చూడు, అది వేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళడానికే నాకు ఓపిక లేదు. జిమ్కి ఎందుకు వెళ్తాను? వాళ్ళని ఆ పక్కన ఉన్న పుస్తకమైనా చదువు, కొంత జ్ఞానం వస్తుంది. పుస్తకం చదువు. పుస్తకం తీస్తున్నాను. మొదటి పేజీ చూసేటప్పటికే కళ్ళు మూతలు పడిపోతాయి. ఇంక పుస్తకం ఎక్కడ చదువుతాను? నేను చదువును. నేను పడుకోవడమే మాట చెప్తున్నాను. నేను నువ్వు ఇలాగే ఉన్నావు అనుకో, నీకు పిల్లల్ని ఎవరెవరో పెళ్ళి కూడా కాదు. ఏడు ఎలాగో అలాగ తగలదు. ఇలా ఉంటే పెళ్ళి అవదా? బాబాయ్, ఇది ఎందుకు ఇలా చూస్తే పెళ్ళి అవదా? అయ్యి బాబాయ్, కావాలను అర్జెంట్గా వెళ్ళి పట్టుకేసి వేసి అన్నీ చేస్తాను. పెళ్ళి అనేటప్పటికి ఎంత హుషారు వచ్చిందో చూడండి. పరిగెడుతున్నాడు కదా.